బడ్జెట్ ప్రసంగంలో మన కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా? గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందట, పైసా అప్పు పుట్టకుండా చేసిందట. బడ్జెట్ కాపీలో లోపలి పేజీలోకి వెళితే ఏముందో తెలుసా? ఈ 8 నెలల్లో 97,000 కోట్లు అప్పులు చేసినట్టుంది. దట్ ఈస్ చంద్రబాబు. విజన్ ముసుగులో ఉన్న ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు అని ఎవ్వరూ గుర్తించకుండా ఇలాంటి వేషాలు వేస్తుంటారు. పైగా మొదటి పేజీలో రాసింది చదివి జగన్ను తిట్టుకుంటూ మనం పోసే మందు తాగి మత్తులో హాయిగా రాష్ట్రం నిద్రపోతుంది, కానీ లోపలి పేజీల్లో ఉన్నది ఎవరూ చదవరన్న ధీమా చంద్రబాబుది. చేసిన అప్పులు 97,000 కోట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 1,00,000 కోట్లు అప్పులు చేస్తామని కూడా ఇదే బడ్జెట్ కాపీలో స్పష్టంగా అచ్చేశారు. అందుకే అనేది దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసమని. పోని ఇన్ని అప్పులు చేసి ఒక్క సంక్షేమ పథకమైనా ఇచ్చారా? అభివృద్ధికి పైసా ఖర్చు పెట్టారా? సూపర్ 6 హామీలు నెరవేర్చారా అంటే అది లేదు. ఇంతకీ బాబు తెచ్చిన 1,00,000 కోట్ల అప్పు ఎటుపోయింది? బడ్జెట్లో సూపర్ 6తో పాటు 143 హామీలకు జరిపిన కేటాయింపులు ఎంత? బడ్జెట్లో బాబు మోసం మరోసారి బయటపడిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సూపర్ 6 పథకాలను సూపర్ 6 చేసేశారా? క్వశ్చన్ నెంబర్ 2, తల్లికి వందనంలో కోత, బడికెళ్లే పిల్లాడికి వాత తప్పదా? క్వశ్చన్ నెంబర్ 3, బడ్జెట్లో బాబు ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయిందా? క్వశ్చన్ నెంబర్ 4, యువకులు, రైతులు, మహిళలు అందరూ మోసపోయారా? క్వశ్చన్ నెంబర్ 5, తమ చేతగానితనాన్ని గత ప్రభుత్వం పైకి నెట్టేస్తున్నారా? హామీలు ఎగ్గొట్టడంలో A1 చంద్రబాబు అని ప్రూవ్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇది ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. ఎంతకంటే ట్రోలింగ్ అయిన వీడియో బహుశా దేశంలో ఇంకొకటి లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే విద్యా వ్యవస్థలో దేశం నివ్వెరపోయేలా సంస్కరణలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చారు. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తామన్నారు, ఇచ్చారు. చంద్రబాబు తల్లికి కాదు బడికెళ్లే ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు, జనం నమ్మారు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ఇంకో అడుగు ముందుకేసి ఎంతమంది పిల్లల్ని కంటారో కనండి, మీకు ఓపిక ఉన్నంత వరకు కనండి. ఒక్కొక్కరికి 15,000 ఇస్తామన్నారు. బాబిచ్చే 15,000 కోసం పిల్లల్ని కనాలా? ఆయన గారికి ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు గారికి ఒక్కడే కుమారుడు. వాళ్ళ ఇళ్లలో మాత్రం ఒక్కరనే కంటారు. పేదల మాత్రం కోడి పిల్లల్ని పెట్టినట్టు ఎడా పెడా కనేయాలని మితిమీరిన తెలివితేటలతో ప్రశ్నించకండి. బాబు గారు చెప్పారు, మనం వినాలి, ఓటేయాలి. వేసేశాం. మరి ఇప్పుడు ఏమైంది? గుడ్డు పగిలి ఆమ్లెట్ అయింది. గత ఏడాది తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లాడికి పంగనామం పెట్టిన బాబు గారు ఈ బడ్జెట్లోనూ కోత పెట్టి తల్లులకు కడుపు కోత మిగిల్చారు. యూడైస్ ప్లస్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 87,42,000. ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఈ పథకం అమలు చేయడానికి 13,113 కోట్లు కావాలి. కానీ కేటాయించింది ఎంతో తెలుసా? 9,407 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 3,706 కోట్లు. అంటే దాదాపు 24,70,000 మంది విద్యార్థులను ఈ పథకం నుంచి ఓ పథకం ప్రకారం ఎత్తేయబోతున్నారు. ఓవరాల్గా 2 బడ్జెట్లలో ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 16,819 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసం. నెక్స్ట్, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని బాబు గట్టిగా అరిచి చెప్పారు. ఈ పథకానికి దాదాపు 1,60,00,000 మంది అర్హులు. ఈ పథకం అమలుకు ఏడాదికి 28,800 కోట్లు కావాలి. ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? గుండు సున్నా. చంద్రబాబు గారి సూపర్ 6 పై ఒట్టు, ఇది నిజం. గుండు సున్నా మాత్రమే కేటాయించారు. ఓవరాల్గా 2 బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 57,600 కోట్లు. దట్ ఈస్ చంద్రబాబు, దిస్ ఈజ్ మెగా మోసం. అమ్మా, ఉచిత బస్సు కోసం బస్టాండుల్లో ఎదురు చూస్తున్న మహిళలారా, ఆ బస్సు 5 ఏళ్ల కాలం మిస్సు. చంద్రబాబు ఇచ్చిన హామీ తుస్సు. ఆపండి మీ కస్సు బుస్సు. బడ్జెట్లో కేటాయింపులు లేవు తల్లి. ఇంకా ఎంతకాలం ఆ బస్ స్టాపుల్లో ఫ్రీ బస్సు కోసం ఎదురు చూస్తారు? ఇళ్లకు తిరిగి వెళ్ళిపోండి, లేదా పైసలు చేతబట్టుకొని బస్ ఎక్కండి. అర్థం కావడం లేదా? చెబుతాను, వినండి. ఆర్టీసీలో రోజు ప్రయాణిస్తున్న మహిళలు దాదాపు 20 లక్షలు. ఈ పథకం అమలు చేయడానికి ఏడాదికి 3,182 కోట్లు కావాలి. బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా?
గుండు సున్నా. 2 బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 6,364 కోట్లు. నిజం తల్లి, ఆర్టీసీ బస్టాండులో పరిశుభ్రతపై ఒట్టు. ఇది నిజం. దట్ ఈస్ చంద్రబాబు. దిస్ ఈజ్ మెగా మోసం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులని శ్రీశ్రీ అంటే, రాష్ట్రంలో యువకులు పుట్టుకతో వృద్ధులని చంద్రబాబు భావిస్తుంటారు. ఎందుకంటే 2014లో 2,000 నిరుద్యోగ భృతి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారో తెలుసా? ఏమీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇంటికో ఉద్యోగం లేదా 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. ఇప్పుడు ఏమైంది? చిరిగి చాటైంది. 1,60,00,000 కుటుంబాలకు ఈ పథకం కింద అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 57,600 కోట్లు. కేటాయించిన నిధులు ఎన్నో తెలుసా? గుండు సున్నా. అవును, పథకంలో కోత పెట్టడం కాదు, పథకాన్నే ఓచకోత కోసేశారు. అంటే 2 బడ్జెట్లలో కలిపి 1,15,200 కోట్లు ఎగ్గొట్టారు. బాబు ఇంత దగా చేసినా ఏ యువకుడు ప్రశ్నించడు. ఎందుకో తెలుసా? రాష్ట్రంలో యువకులు పుట్టుకతో వృద్ధులని నమ్మే చంద్రబాబు నమ్మకాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టడం కోసం ఇక వ్యవసాయం దండగాని నిజంగా చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో నమ్మే ఏకైక లీడర్ మన చంద్రబాబు గారు మాత్రమే. అలాంటి మన బాబు గారు తన ఒట్టు తీసి గట్టుపై పెట్టి పెట్టుబడి సాయం కింద రైతుకు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. 2014లో మీ రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఓట్లేయించుకొని బాబు మోసం చేశారు కదా. ఇప్పుడు ఎలా నమ్ముతారు పెట్టుబడి సాయం 20,000 ఇస్తామంటే అని ప్రశ్నించకండి. కష్టం తప్ప కల్మషం తెలియని బ్రతుకులు పాపం నమ్మేశారు. ఇప్పుడేమైంది? బ్రతుకు బురదలో కూరుకుపోయింది. ఈ పథకానికి ఏడాదికి 10,717 కోట్లు కావలసి ఉండగా ఈ బడ్జెట్లో కేటాయించింది ఎంతో తెలుసా? 6,300 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 4,417 కోట్లు. 2 బడ్జెట్లలో కలిపి ఎగ్గొట్టింది ఎంతో తెలుసా? 14,864 కోట్లు. అంటే దాదాపు 22 లక్షల మంది రైతులకు ఎగనామం అన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలు అని మనకు తెలుసు, కానీ చంద్రబాబు గారు ఇంటికి గ్యాస్ బండ ఇల్లాలు అని కొత్త స్లోగన్ అందుకున్నారు. 3 బండలు మీ ఇంట్లో ఫ్రీగా వేస్తా అన్నారు. దీని బండబడ ఈ దీపం పథకం వెలిగిందో ఆరిపోయిందో కూడా అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 3 ఫ్రీ సిలిండర్లకు ఏడాదికి 4,000 కోట్లు కావాలి. కానీ కేటాయించింది కేవలం 2,601 కోట్లు. కోత పెట్టింది ఎంతో తెలుసా? 1,399 కోట్లు. అంటే 58 లక్షల మందికి ఎగనామం అన్నమాట. దట్ ఈస్ చంద్రబాబు. దిస్ ఈజ్ మెగా మోసం. జగన్ మొనగాడు, చెప్పింది చెప్పినట్టు చేశారు. కానీ చంద్రబాబు జగన్ తెచ్చిన పథకాలను సమాధి చేయడం మాత్రమే కాదు, తన నోటితో తానిచ్చిన హామీలను కూడా సమాధి చేసేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చంద్రబాబు సమాధి చేసింది హామీలను మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా. ఇది మాత్రం గన్ షాట్.